నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చంద్రబాబు అమిత్ షా అయితే కలుసుకున్నారు. సమయం అయితే కొంతమంది 40 నిమిషాలు, కొంతమంది 20 నిమిషాలు, 15 నిమిషాలు. సమయం ఏదైనా కూడా మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత ఇద్దరు ఏకాంతంగా భేటీ అయ్యారు. భేటీలో ఏం జరిగింది అనేది మాత్రం ఎక్కడ మీడియాలో రాలేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన మీడియా మాత్రం రాష్ట్రం కోసం అని చెప్పి చంద్రబాబు ఈ అడుగు తీసుకున్నట్టుగా బీజేపీ వైపు పొత్తులోకి వెళ్తున్నట్టుగా కూడా అన్నట్టుగా చూపించారు. ఆ మీడియా అంతా కూడా ఒకప్పుడు 2019లో బహుశా అప్పుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ టీడీపీ అలా అయినప్పుడు అది దేశ భవిష్యత్తు కోసం అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు అంటే అది రాష్ట్ర భవిష్యత్తు కోసం, పోలవరం పూర్తవ్వాలి, రాజధాని పూర్తవ్వాలి, అందుకోసమే అని చెప్పి చంద్రబాబు మళ్ళీ బీజేపీతో పొత్తుకెళ్తున్నారు అన్నదైతే వాళ్ళు ఇస్తున్న విశ్లేషణ పత్రికలు. మొత్తానికి టీడీపీ అనుకూల మీడియా అయితే సీట్ల పరంగా కూడా ఎవరికి వాళ్ళు ఇన్ని అడిగారు, బీజేపీ ఇన్ని అడిగింది, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇన్ని ఇస్తానంది అనేది కూడా ఒక ఫిగర్ అయితే జస్ట్ పేలర్ కింద వదిలేరు. మొత్తానికి అయితే అమిత్ షా దగ్గరే ఆగిపోయింది ఆ సమావేశం. పవన్ కళ్యాణ్ తర్వాత రోజు హడావుడిగా కూడా ఢిల్లీ వెళ్తారు, అమిత్ షాని కలుస్తారు, ఇంకా పొత్తు ఖరారైనట్టే అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా మొత్తం కూడా బ్రేకింగ్ న్యూస్లు వేసినాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళలేదు. అట్లాగే కేంద్ర బీజేపీ నాయకత్వం ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటిదాకా లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరూ నోరు మెదపలేదు. ఇదంతా కూడా గత 48 గంటలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి నడుస్తుంది. ఈ లోపలే దాదాపు ఒక 14 సర్వేలు అయితే ఈ మధ్యకాలంలో వచ్చినాయి. 14 సర్వేల్లో మొట్టమొదటిసారిగా ఇండియా టుడే సీ ఓటర్తో చేసిన సర్వే కొద్దిగా తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చేదైంది. అది ఒక్క సర్వేనే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ట్రెండ్ అవుతున్న సర్వే ఒకటి. వాళ్ళు కూడా ఇది చూసి కొద్దిగా సంబరపడ్డారు. ఇదంతా కూడా సర్వేలు ఏది అనేది ఎంతవరకు నిజమనేది కూడా మనం క్యాండిడేట్లు అనౌన్స్ అయ్యాక అభ్యర్థి ఎవరెవరు ఉంటారు ఏంటి అనే దాన్ని బట్టి కూడా చాలా తీసివేతలు కూడికలు ఉంటాయి. అయితే ఒకటైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లియర్ ఏంటంటే గత 2019 కన్నా 2024లో తేడా కనబడుతుంది క్లియర్గా. జనసేన పార్టీ అయితే ఓట్ షేర్ అయితే ఖచ్చితంగా పెంచుకుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే కనుక ఇదివరకు 2019లో వచ్చినంత ఓట్ షేర్ అయితే రాదు. ఈ రెండు అయితే కనబడుతున్నాయి క్లియర్గా. జనసేనకి అయితే సింగిల్గా వెళ్తేనే ఎక్కువ ఓట్ షేర్ అని కూడా ఇండియా టుడే సీ ఓటర్ చెప్తుంది. ఒకవేళ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన ఏదైనా కూడా జనసేన చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది అన్నది అయితే స్పష్టం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఇంకా అసలు బీజేపీ టీడీపీ పొత్తు గురించి మాట్లాడినప్పుడు నేను ఒక ముందు ఐటెంలో పెట్టాను, టీడీపీ బీజేపీ పొత్తు బాబుని నమ్ముతారా అని. అట్లాగే తెలుగుదేశం పార్టీ అంత అడావిడి ఎట్లా చేస్తుందంటే బీజేపీ చంద్రబాబు నాయుడిని తన దగ్గరికి రమ్మందని, లేకపోతే బీజేపీకి చంద్రబాబుతో చాలా అవసరం ఉందని అందుకే ఫోన్ల మీద ఫోన్లు చేశారని రమ్మన్నారు అన్నది. ఇది ఏదైనా కూడా అందరికీ తెలిసిందే, ఎవరికి ఫోన్ చేశారు, ఎవరు వెళ్ళారు. అంతేకాకుండా మనం 1999 నుంచి 2024 దాకా చూస్తే అసలు ఎవరి బలం ఎంత ఉంది, ఎవరిని ఎన్ని సీట్లు అడిగితే ఎన్ని సీట్లు ఇచ్చారు, ఇదంతా ఒకసారి మనం చూస్తే ఈ అనాలిసిస్ అంతా కూడా చూస్తే బీజేపీకి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో 1% ఓటు షేరే ఉందా, లేకపోతే మీడియా అంతా డౌన్ ప్లే చేస్తుందా బీజేపీకి సంబంధించి. అట్లాగే టీడీపీ బీజేపీ పొత్తులోకి వెళ్ళినప్పుడల్లా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అట్లాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఎన్ని సీట్లు ఇచ్చారు, లోక్సభకి సంబంధించి అసెంబ్లీ సీట్లకి సంబంధించింది అన్నది ఒక అనాలిసిస్ కనుక మనం చూస్తే దాన్ని బట్టే చెప్పచ్చు క్లియర్గా బీజేపీకి ఎంత బలం ఉంది అనేది. 1999లో టీడీపీ బీజేపీకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 8 లోక్సభ స్థానాలు, అందులో 5 తెలంగాణలో 3 ఆంధ్రప్రదేశ్లో. అసెంబ్లీ స్థానాలకు వచ్చినప్పుడు 24 అసెంబ్లీ స్థానాలు ఇచ్చింది. అందులో 17 తెలంగాణలో, 7 ఆంధ్రాలో. అదే 2014 టీడీపీ మళ్ళీ బీజేపీకి 12 లోక్సభ స్థానాలు, అయితే 8 తెలంగాణలో, 4 ఆంధ్రాలో. అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే కూడా 58 అసెంబ్లీ సీట్లు, అందులో 45 తెలంగాణలో, 13 ఆంధ్రాలో. 2014లో టీడీపీ ఒప్పుకుంది కూడా తెలంగాణలో బీజేపీ బాగా పెరుగుతుందని. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా లోక్సభ స్థానాలు కూడా 3 నుంచి 4 సీట్లు పెంచింది. ఇంకా 2024 ఇప్పుడు ప్రకారం ఉన్నది ఏంటంటే
టీడీపీ బీజేపీ 22 లోక్సభ స్థానాలు అడుగుతుందని, 16 తెలంగాణ, 16 అంటే ఉన్న 17లో హైదరాబాద్ సిటీ వదిలేసి 16 మేమే పోటీ చేస్తాం, మాకు మద్దతు ఇవ్వండి తెలంగాణలోని బీజేపీ. ఆంధ్రాకు వచ్చినప్పుడు 6 పార్లమెంట్ స్థానాలు 15 అసెంబ్లీ సీట్లు అడుగుతుంది అన్నది ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. తెలంగాణలో చూసుకుంటే మనకి టీడీపీ ఒక ఖమ్మంలో తప్ప ఎక్కడా కూడా పెద్ద బలంగా కనబడట్లేదు. ఇప్పుడు బాగా ఓటు శాతం తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో. 1% కన్నా తక్కువ ఉందని చెప్తున్న మీడియాకి నిజంగానే చంద్రబాబు నాయుడు నిజంగా అంత ఓట్ షేర్ తక్కువ ఉంటే బీజేపీకి ఇన్ని సంవత్సరాలు ఇన్ని స్థానాలకు ఒప్పుకుంటారా? 99 నుంచి 2014 నుంచి 2024 దాకా లోక్సభ స్థానాలు చూస్తే 3 లోక్సభ స్థానాల నుంచి 4 లోక్సభ స్థానాల నుంచి 6 లోక్సభ స్థానాలు అడిగే రేంజ్కి వచ్చింది బీజేపీ. అసెంబ్లీ స్థానాలు చూస్తే కూడా 7 అసెంబ్లీ స్థానాలు, 13 అసెంబ్లీ స్థానాలు, అట్లాగే 15 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అడిగే స్థాయికి వచ్చింది బీజేపీ. ఒకవేళ నిజంగా 1% కన్నా లోపల ఓట్ షేర్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఇట్లా అసెంబ్లీ స్థానాల్ని పెంచుకుంటూ అడుగుతుందా? ఇది ఒకసారి ఇస్తున్న సర్వేలు కానీ లేదంటే చంద్రబాబుకు సంబంధించిన సోషల్ మీడియా కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఒకసారి విశ్లేషించుకోవాలి. నిజంగానే బీజేపీకి అంత ఓట్ షేర్ తక్కువ ఉంటే కనుక అధికారంలోకి రావాలి అని తాపత్రయపడుతున్న టీడీపీ బీజేపీ అన్ని డిమాండ్లు పెట్టినప్పుడు అన్ని స్థానాలు అసెంబ్లీ కానీ లోక్సభ కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు ఒప్పుకుంది 99లో కానీ 2014లో కానీ? నిజంగానే బీజేపీకి 1% కన్నా తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒకసారి ఈ ఎన్ని సీట్లు అడుగుతున్నారు ఏంటి అనే ముందు మీడియా, ఎలక్ట్రానిక్ ఆర్ ప్రింట్ మీడియా ఒకసారి విశ్లేషించుకుంటే బాగుంటుంది అన్నది ఈ ఐటము. మనకు క్లియర్ కనబడుతోంది. 99 నుంచి 2014, 2024లో తెలంగాణలో బీజేపీ బలపడిందని స్వయంగా చంద్రబాబు నాయుడు ఒప్పుకొని అక్కడ ఎక్కువ స్థానాలు ఇవ్వటమే కాకుండా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ స్థానాలు పెంచుకుంటూ వెళ్ళింది ఇప్పటిదాకా. సో ఇక్కడ క్లియర్ పిక్చర్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ బాగా బలపడింది, ఆంధ్రప్రదేశ్లో కూడా దానికి ఓట్ షేర్ పెరిగే ఉంది. కానీ మీడియా అంతా కూడా సర్వే వంకతో డౌన్ ప్లే చేస్తుంది. లేదంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి అన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వటానికి ఒప్పుకోరు అన్నది బహిరంగ రహస్యం. థ్యాంక్ యూ.